ఫస్ట్ కేసీఆర్ని అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చిద్దాం, ఇక్కడ కాదు అక్కడ కాదు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అని చెప్తున్నారు. ఏమంటారు కదా? ఫస్ట్ అసెంబ్లీలా చర్చిస్తున్నా, అసెంబ్లీలా సమాధానాలు చెప్తున్నా, నాయకుల మైకులు కట్ చేయకుండా, కెమెరాలను అటువైపు తిప్పకుండా పాలించు అని రేవంత్ రెడ్డికి చెప్తున్నా. అసెంబ్లీకి రావాలి కదా కేసీఆర్ వస్తే దాని తర్వాత దాని సంగతి మాట్లాడు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన నాయకులు అడిగిన క్వశ్చన్లకే సమాధానాలు లేక మైకులు కట్ చేస్తారు, కెమెరాలు అటువైపుకు తిప్పుకుంటారు. అసలు ఏం చేస్తున్నారు అసెంబ్లీలో? ఏమైనా చర్చిస్తున్నారా? అఖిలపక్ష సమావేశం అని పెట్టిండ్రు. ఎవరినన్నా పిలిచిండ్రా? అఖిలపక్షం అంటే ఏంది? అన్ని వర్గాలను పిలవాలి, అంతమంది ఎమ్మెల్యేలను పిలవాలి. హరీష్ రావు గారు అక్కడ అఖిలపక్ష సమావేశానికి వస్తే నీళ్ళది బయట పడుతుంది అనేసి ఆయనను పిలవకుండానే అఖిలపక్ష సమావేశం చేసుకున్నారు. ఎవరు ప్రతిపక్షం ఇయ్యాల్సిన గౌరవాన్ని ఇస్తలేరు. ప్రతిపక్ష నాయకుడికి 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి 14 ఏళ్ళు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు తెలంగాణను స్వర్ణయుగంలో ముందట నిలిపి దేశానికి అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనేటోడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఏ విధమైన దుర్భాషలు ఆడుతున్నాడో తెలంగాణ సమాజం మొత్తం చూస్తూనే ఉన్నది. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కదా సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, మోడీ, కేడీ అందరు రార్రి అన్నాడు. మరి దమ్మున్నది కాబట్టి వచ్చిర్రు. ప్రెస్ క్లబ్కు సోమాజిగూడకు వచ్చిర్రు. నీకు దమ్ము లేక ఢిల్లీకి వారిపోయినావు. సమాధానాలు చెప్పలేక తెలంగాణకు నిధులు తీసుకురావడానికి తెలంగాణ అభివృద్ధి 47 సార్లు ఢిల్లీకి వేయండు, 49 సార్లు ఢిల్లీకి వేయండు. 4 రూపాయలు 9 రూపాయలు కూడా తీసుకొని రాలేదు, 9 కొత్తలు కూడా తీసుకురాలేదు. తెలంగాణకు ఏం తీసుకొచ్చిండు? ఢిల్లీకి పోయి ఏం తీసుకొచ్చిండు? మూటలు, ఇక్కడి మూటలు అక్కడ కట్టడానికి మాత్రమే, ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఆయన తెచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇప్పుడు 18 నెలలల్లా 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు. అప్పులు చేసి గుడి కట్టినవా, బడి కట్టినవా అని అడిగితే ఏం కట్టింది లేదు, కట్టిన కాడ కొబ్బరికాయలు కొడుతున్నా అని చెప్తున్నాడు. గంతే తప్ప ఏం లేదు. లేదక్క, నిన్న గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసిర్రు ఇదే విషయం పైన. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, కేటీఆర్, హరీష్ రావు అలాంటి వాళ్ళతో మేము చర్చించాం, కేసీఆర్తోనే చర్చిస్తాం, వాళ్ళు ఒక మాట మాట్లాడారు పిల్ల బచ్చాలని చెప్పేసి. ఇప్పుడు కేటీఆర్ గారు ఆకాశమంతుళ్ళు. భారతదేశంలోనే కాదు, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన భాష మీద ఆయనలాగా విజన్ ఉన్న నాయకుడు ప్రతి దగ్గర ఉండాలి. ఐటీని మేటీ చేసిండు. దేశంలోనే అత్యుత్తమ ఐటీ మినిస్టరు కేటీఆర్ గారు.